హాయ్ అండి. అందరూ ఎలా ఉన్నారు? వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ సుతా సిస్టర్స్. ఓలిగి తినాలంటే పండగే అవ్వాలా? అలా ఏం కాదు కదా! నాకైతే స్వీట్ తినాలనిపిస్తే నేను పండగ, పబ్బం ఏమి చూడను. సో, ఎప్పుడు ఓపిక ఉంటే చాలు అప్పుడే చేసుకొని తినాలనిపిస్తుంది. సో, నాకు చాలా ఇష్టమైన స్వీట్ కొబ్బరి ఓలిగ. మనం ఇది ఒక పొడి కలిపితే మరింత టేస్ట్ యాడ్ అవుతుంది. ఆ పొడి ఏంటి అనేదైతే వీడియో స్కిప్ అవ్వకుండా చూడండి. ఇన్ డీటెయిల్‌గా ఎక్స్‌ప్లెయిన్ చేస్తున్నాను. ముందుగా అయితే ఒక మిక్సింగ్ బౌల్ తీసుకొనేసి ఒక కప్పు చిరోటి రవ్వ. అవును. ఇలా చిరోటి రవ్వ అంటే ఓలిగ రవ్వ అని ఇస్తారు. మీరు కావాలంటే మైదా పిండితో లేదంటే గోధుమ పిండితో అయినా చేసుకోవచ్చు. బట్ ఈ చిరోటి రవ్వతో చేసుకుంటే మాత్రము చాలా బాగా వస్తాయి ఓలిగలు. అలాగే టేస్ట్ కూడా మరింత యాడ్ అవుతుంది. హెల్తీగా కూడా ఉంటుంది. ఇలా చేసుకున్న తర్వాత కొద్దిగా సాల్ట్ వేసుకొనేసి ఇలా మొత్తం బాగా మిక్స్ చేసుకొని వాటర్ యాడ్ చేసుకుంటూ మరీ చపాతీ పిండిలాగా అంటే బాగా గట్టిగా కాకుండా కాస్త జారుడుగా మెత్తగా చేసుకోవాలి. ఎందుకు అంటే ఇది రవ్వ కదా! సో, వాటర్ వేస్తే అది అబ్జార్బ్ అయ్యి మనకి కరెక్ట్ కన్సిస్టెన్సీకి వస్తుంది. అది కాక ఓలిగా మనము స్ప్రెడ్ చేయాలి కాబట్టి ఇలా లూజ్‌గా ఉంటే బాగా ఓలిగ సాగుతుంది. సో, ఈ విధంగా కలిపి ప్లేట్ పెట్టేసి మినిమమ్ ఒక హాఫ్ అన్ అవర్ లేదంటే ఒక 1 అవర్ అయితే పక్కన పెట్టుకోండి. ఇప్పుడు దీనికి లోపల స్టఫింగ్ కోసము నేను 2 కప్పుల పచ్చి కొబ్బరి ఈ విధంగా అయితే తురిమి తీసుకుంటున్నాను. బట్ ఇలా వేస్తే ఓలిగా అక్కడక్కడ బ్రేక్ అయ్యే ఛాన్స్ ఉంటే చీలిపోతుంది. అలా కాకుండా ఇలా తురుముకున్న కొబ్బరిని నేను ఇప్పుడు ఒక మిక్సీ జార్‌లో వేసుకొని మెత్తగా అయితే గ్రైండ్ చేస్తున్నాను. అలా అని మిల్క్ వచ్చేంత వరకు అయితే చేయకండి. అంటే ఇలా పొడి పొడిగా ఆడేలాగా అయితే గ్రైండ్ చేసుకోవాలి. ఇలా గ్రైండ్ చేసుకొని పక్కన పెట్టుకోవాలి. రిమైనింగ్ మనది కొబ్బరి కూడా మొత్తం ఈ విధంగా అయితే గ్రైండ్ చేసేసుకొని రెండిటిని కలిపేసుకోవాలి. ఇలా కలిపి వీటిని పక్కన పెట్టుకుందాం. ఇప్పుడు ఈ 2 కప్పుల కొబ్బరికి 1.5 కప్పు వరకు అయితే బెల్లం తీసుకుంటున్నాను. ఇలా తీసుకొని హాఫ్ కప్పు వాటర్ వేసుకోవాలి. బెల్లం అంతా బాగా కరిగేలాగా అయితే మనం స్టవ్ మీద పెట్టుకొని గరిటెతో కలుపుకుంటూ కరిగేంత వరకు చూసుకోవాలి. ఇలా కరిగిన తర్వాత ఇప్పుడు ఒక ప్యాన్ కానీ ఒక బౌల్ కానీ స్టవ్ మీద పెట్టుకొనేసి ఇందాక మనం కరగపెట్టుకున్నాం కదా బెల్లం నీళ్ళు వాటిని అయితే ఫిల్టర్ చేసుకోండి. ఇలా ఫిల్టర్ చేసుకోవడం వల్ల ఏదైనా చెత్త చెదారం మొలకలు ఏమైనా ఉన్నా కూడా డ్రైన్ అయిపోతాయి. అలాగే బెల్లం కరగకపోయినా కూడా ఫిల్టర్ అవుతుంది. దగ్గర ఉండి అయితే పాకం చూసుకుంటూ ఉండాలి. ఇలా కలుపుతూ ఉంటే మనకి లిక్విడ్ ఫ్లో కాకుండా కాస్త థిక్‌గా అయితే ఫ్లో ఉంటుంది. ఇక్కడ చూడండి. ఇలా ఫ్లో అయిన తర్వాత ఒక్కసారి ఒక కప్పులోకి వాటర్ అలా కానీ ప్లేట్‌లో కానీ తీసుకొని ఇలా పాకం వేస్తే దగ్గర అవ్వాలి. అంటే సపరేట్ అవ్వకుండా దగ్గరగా అవ్వాలి. ఇప్పుడు మనకి పాకం రెడీ అయినట్లు. ఇప్పుడు ఈ పాకం అయిన తర్వాత లో ఫ్లేమ్‌లో పెట్టేసి పచ్చి కొబ్బరి గ్రైండ్ చేసి పక్కన పెట్టుకున్నాం కదా! వాటిని కొద్ది కొద్దిగా వేసుకుంటూ కలుపుకోవాలి. మీరు ఒక్కరే అయినట్లయితే చూసుకొని వేసుకొని కలుపుతూ వేసుకోండి. ఎవరైనా ఉన్నట్లయితే వారు వేస్తూ ఉంటే మీరు కలుపుతూ ఉండండి. ఇలా అయితే చూసుకోండి. ఇలా ఉడికించుకోవాలి. పచ్చి కొబ్బరిలో మనకి తడి ఉంటుంది కదా! అంటే పాలు ఉంటాయి కదా! ఇప్పుడు మీడియం ఫ్లేమ్‌లో పెట్టుకొని ఆ పాలు అంతా ఆవిరైపోయి బాగా మనకి పాకంలాగా దగ్గరగా వచ్చేంత వరకు ఉడికించుకోవాలి. ఇప్పుడు ఒక స్పూన్ వరకు అయితే ఇలాచీ పౌడరు. ఇప్పుడు మీరు మాత్రం ఇది గమనించుకోండి. సొంటి పొడి, ఒక స్పూను సొంటి పొడి. అవునండి. సొంటి పొడి వేయడం వల్ల మంచి టేస్ట్ యాడ్ అవుతుంది. అలాగే డైజెషన్‌కి కూడా చాలా మంచిది. కొంతమందికి కొబ్బరి అనేది డైజెస్ట్ అవ్వదు. అలాంటి వారికి కూడా అంటే హెల్త్‌కి కూడా చాలా మంచిది. ఈ పౌడర్ అయితే వేసి చూడండి. ఖచ్చితంగా టేస్ట్ మీకు నచ్చుతుంది. ఇలా దగ్గర అయిన తర్వాత పక్కన పెట్టుకున్నాను. ఇది చల్లారిన తర్వాత మనము ఇందాక చిరోటి రవ్వని కలిపాం కదా! చూడండి ఒక హాఫ్ అన్ అవర్ ముందే నానబెట్టడం. అంటే ఇలా జిగురుగా ఫామ్ అయ్యి సాగాలి. అప్పుడే మనకు రవ్వ కరెక్ట్‌గా ఉన్నట్లు ఇలా సాగాలి. బ్రేక్ అవుతుంది అనుకోండి, అది ఇంకా నానలేదు అని అర్థం. సో, అలాంటప్పుడు ఏం చేస్తారు అంటే నానబెట్టిన రవ్వని మిక్సీ జార్‌లో వేసి ఒక 2 తిప్పులు తిప్పండి చాలు. మెత్తగా అయిపోతది. అలాగే మనకు ఇలా జారుడుగా కూడా వస్తుంది. ఇప్పుడు ఇలా నానిన తరువాత అయితే ఆయిల్ వేసుకోవాలి. ఆయిల్ బాగా అబ్జార్బ్ అయ్యి ఆయిల్ ఇంకా పోలేదు, రిలీజ్ అవుతోంది అనే స్టేజ్ వరకు అయితే ఆయిల్ వేసుకోవాలి. అప్పుడే మనకు ఓలిగకు రవ్వ కరెక్ట్‌గా ఉన్నట్లు. ఇలా పట్టుకొనేసి ఇలా చూడండి. నాకు ఆయిల్ అయితే కరెక్ట్‌గా సరిపోయింది. ఈ విధంగా అయితే చేసేసి పక్కన పెట్టుకున్నాను. ఇప్పుడు మనకి ఆల్రెడీ మనం పాకం పెట్టాం కదా! ఈ స్టఫింగ్ అయితే నాకు చల్లగా అయిపోయింది.
సో ఇలా పట్టుకుంటే చేతికి కాస్త జిగురుగా ఉంటుంది. ఇలా తీసుకుంటే కరెక్ట్‌గా రౌండ్ వస్తుందండి. ఏమాత్రం డివైడ్ అవ్వదు. నేను చెప్పిన ప్రకారం అయితే చేయండి. సో బాగా వస్తుంది. సో ఇలా చేసుకుని ఉండలు పక్కన పెట్టుకోవాలి. ఇప్పుడు మీ దగ్గర బటర్ పేపర్ కానీ, ఇలా ఓలిగ పేపర్ కానీ ఏదైనా ఉంటే కొద్దిగా ఆయిల్ అప్లై చేసి ఈ విధంగా పిండి తీసుకొని ఒక ఉండ సో ఈ విధంగా అయితే సాగపికాలి. సో ఇలా ఎక్స్టెండ్ చేసుకున్న తర్వాత ఇప్పుడు ఒక రౌండ్ చేసి పెట్టుకున్నాం కదా మనము. సో కొబ్బరి అలా స్టఫ్ చేసేసి ఇలా మొత్తం అంతా క్లోజ్ అయ్యేలాగా అయితే కవర్ చేసి మీకు ఎక్సెస్ ఉన్నది అనుకుంటే పిండి తీసి పక్కన పెట్టండి. లేదా మీరు దాంట్లో అయినా కూడా అడ్జస్ట్ చేసుకోవచ్చు. సో ఇలా చేసుకున్న తర్వాత రౌండ్‌గా చేసేసి పేపర్ మీద పెట్టుకొని చేత్తోనే మీరు జస్ట్ ఇలా ప్రెస్ చేస్తే చాలు ఈజీగా పే మనకి ఓలిగ అయితే బాగా సాగుతుంది. చూడండి ఎటువంటి మరి పేపర్ వేయడము అలా చేసే పని కూడా లేదు. మీకు ఇష్టం ఉంటే ఈ విధంగా అయితే గసగసాలని పైన కొద్దిగా చల్లేసి ఇలా జస్ట్ ఒకసారి ప్రెస్ చేసామంటే స్టఫ్ అతుక్కోబోతుంది. ఇప్పుడు హీట్ చేసుకోవాలి ప్యాన్. హీట్ అయిన తర్వాత ఈ విధంగా పేపర్‌ని డైరెక్ట్‌గా వేసేస్తే ఇలా ఈజీగా ఊడొచ్చేస్తుంది. సో మనం మీడియం ఫ్లేమ్‌లో పెట్టుకొనేసి కుక్ చేసుకుంటే బాగా అయితే వేగుతుంది. ఇలా వేగిన తర్వాత ఆయిల్ వేయండి. సో ఇక్కడైతే క్లిప్పింగ్ మిస్ అయ్యింది. ఈ విధంగా 2 సైడ్స్ బాగా కాలిందా లేదా అని ఒకసారి చెక్ చేసి మీరు లాస్ట్‌లో నెయ్యి వేసుకొనేసి అయితే కాల్చుకోండి. సో ఇదే అండి. సో అన్నీ కూడా ఇలాగే చేసుకొనేసి మీరు హాట్‌గా అయితే సర్వ్ చేసుకోండి. ఇంటిల్లిపాదు ఎంజాయ్ చేయండి. అంత టేస్టీగా ఉంటాయి. అండ్ హెల్త్‌కి కూడా చాలా మంచిది. అండ్ మీకి ఏమైనా డౌట్ ఉంటే కామెంట్ చేయండి. నేను కామెంట్‌లో రిప్లై ఇస్తాను. అండ్ నా ఛానల్ ఎవరైనా సబ్స్క్రైబ్ చేసుకునే వాళ్ళు ఉంటే సబ్స్క్రైబ్ చేసుకోండి. అండ్ ఈ రెసిపీని మీ ఫ్రెండ్స్‌కి కూడా షేర్ చేయండి. అలాగే లైక్ కూడా చేయండి. అండ్ థ్యాంక్ యూ ఫర్ ఎవ్రీవన్ వాచింగ్ మై ఛానల్. బాయ్.